హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గాంధీ. శివ సువర్ణ ఛానల్కి స్వాగతం. ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం బ్యాంకులు కొన్ని రూల్స్ని జారీ చేసింది. ఈ రూల్స్ వల్ల బ్యాంకుల కన్నా కూడా బ్యాంకులో ఉన్న ఖాతాదారులకి అంటే మనకు చాలా బెనిఫిట్ ఉంది. మెయిన్గా ఏంటంటే కొన్ని రకాల ఛార్జెస్ బ్యాంకు ప్రతి నెల వేస్తుంది. అదే మినిమం బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేయట్లేదు అన్న కారణంతో ప్రతి నెల 200, 300 వాళ్ళకి ఇష్టం వచ్చిన ఛార్జెస్ ప్రతి బ్యాంకు వేస్తుంది. నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఈ ఛార్జెస్ చూసే ఉంటారు. ఒకసారి చెక్ చేసుకొని మీ పాస్బుక్లో లేకపోతే మీ మినీ స్టేట్మెంట్లో రాకపోవచ్చు, మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఒకసారి పుల్ చేసుకుని చూసుకోండి. ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే నెగిటివ్ బ్యాలెన్స్ కూడా వేస్తుంది. అంటే మీ దగ్గర బ్యాలెన్స్ లేకపోయినా కూడా -100 రూపీస్, -200 రూపీస్ ఇలా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఎమర్జెన్సీకి మీరు ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టం. సో ఇక నుంచి ఏమవుతుంది అంటే ఆర్బీఐ ప్రతి బ్యాంకుకి కూడా ఇన్ఫర్మేషన్ లేదా సర్క్యులర్ జారీ చేసింది. ఏప్రిల్ 1 డేట్ గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 1, 2024 నుంచి ఎటువంటి మినిమం ఛార్జెస్ వాళ్ళు విధించడానికి కానీ లేదా మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని పర్టికులర్ రూల్ అంటూ ఏమీ లేదు. ఒకవేళ గనక ఎవరన్నా మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ మీకు వేశారు అంటే దాన్ని ఇమీడియట్లీగా మీరు కంప్లైంట్ పెట్టి లేదా ఆ మేనేజర్ని కలిసి దానికి సంబంధించిన వేవర్ని మీరు తీసుకోవచ్చు. కానీ ఎప్పటి నుంచి? ఏప్రిల్ 1, 2024 నుంచి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో ఆడియో మేము చేసి పెట్టాము. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. దాన్ని క్లియర్గా చూడండి. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ కాదు, చాలా ఇన్ఫర్మేషన్ మేము పొందుపరిచాం. సో ఒక్కసారి ఆ వీడియోని మీరు చెక్ చేయండి. సో మీకు కావాల్సిన ప్రతి ఒక్క పాయింట్ మీకు కవర్ అవుతుంది దానిలో. సో జస్ట్ మీకు ఆ డేట్ దగ్గర పడుతుందని చెప్పి మీకు రిమైండ్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేశాము. ఈ 1 నుంచి అంటే ఏప్రిల్ 1, 2024 నుంచి ఏ బ్యాంకు కూడా మీకు మినిమం ఛార్జెస్ అని వడ్డించడానికి వీల్లేదు. మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ వేసినట్లయితే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ పెట్టచ్చు. లేదా ఈ వీడియో చూపించండి, ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని ప్రకారం ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్గా చెప్పండి. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు గుర్చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ద్వారా 10 మందికి తెలియజేయండి. తర్వాత మా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా వాల్యుబుల్ వీడియోస్ ఎటువంటి సుత్తి లేకుండా డైరెక్ట్గా కంటెంట్ మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మీ సమయం ఒక విలువ మాకు కూడా తెలుసు. కేవలం పాయింట్ టు పాయింట్ మేము మాట్లాడి మీకు ఈ వీడియోలను అందిస్తున్నాం. దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ గాంధీ. శివోహం. స్వస్తి. జై హింద్.